ఇప్పుడు మనము యమము గురించి తెలుసుకుందాం. ఇందులో 5 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొదటిది అహింస, రెండవది సత్యము, మూడవది అస్తేయము, నాలుగవది బ్రహ్మచర్యము, చివరిగా ఐదవది అపరిగ్రహం. మొదట మనం అహింస గురించి తెలుసుకుందాం. అహింస అంటే హింస చేయకపోవడం అని ఎవరైనా చెప్తారు. హింస అనేక స్థాయిల్లో ఉంటుంది. ఇందులో ముఖ్యంగా 2 రకాలు ఉన్నాయి. ఒకటి శారీరక హింస, రెండవది మానసిక హింస. శారీరక హింస అంటే ఎవరినైనా కొట్టడం, వస్తువులు వారిపైకి విసిరేయడం ఇలాంటివి. ముందు ఈ శారీరక హింస మానేయాలి. శారీరక హింస 10% అయితే మానసిక హింస చేయడం అన్నది 90% ఉంటుంది. చాలామంది అహింస అంటే నాన్ వెజ్ తినకుండా ఉండడం అని మాత్రమే అనుకుంటారు. పతంజలి మహర్షి గారు వైర త్యాగమే అసలైన అహింస అని చెప్పారు. మరి ఈ వైరం మనుషులకి ఎందుకు వస్తుంది అసలు? మీరు ఒక పని చెయ్యాలి అని అనుకున్నారు. అది మంచి పనే కావచ్చు. కానీ ఇంకెవరో దానికి అడ్డుపడ్డారే అనుకోండి, మీకు మొదట ఆశాభంగం అవుతుంది. తర్వాత ఆ వ్యక్తి పైన విసుగు వస్తుంది. విసుగు వచ్చిన కాసేపటికి కోపం కూడా వస్తుంది. కోపం దుఃఖం అవుతుంది. తర్వాత దుఃఖం ద్వేషం అవుతుంది. ద్వేషం బలపడితే వైరం అవుతుంది. మీరు గమనించండి, మీకు ఈ విషయం చక్కగా అర్థమవుతుంది. ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా మీలో మానసికంగా చాలా మార్పులు జరుగుతాయి. అప్పుడు శరీరంలో కొన్ని విష పదార్థాలు కూడా విడుదలవుతాయి. అందువలన ఎనర్జీ బ్లాక్స్ ఏర్పడతాయి. కొన్నాళ్ళకి ఎక్కడైతే ఎనర్జీ బ్లాక్ ఏర్పడిందో అక్కడ ఏదో ఒక జబ్బు నెమ్మదిగా మొదలవుతుంది. చూసారా? ఆశాభంగం జబ్బు వరకు తీసుకొచ్చింది. వైరము మనిషిని శక్తిహీనుణ్ణి చేస్తుంది. ఎవరిపైనన్నా మీకు వైరం ఉందే అనుకోండి, మీరు ధ్యానంలో కూర్చోండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీకు గుర్తు రావడం చాలా తక్కువ. ఎవరిపైన అయితే మీకు వైరం ఉందో వారే ముందు గుర్తుకొస్తారు. సుషుమ్న క్రియాయోగా చేయాలి అనుకున్న వారు ఈ వైర త్యాగాన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. జీసస్ బైబిల్లో ఒక మాట అన్నారు. అదేంటంటే, వాట్ గోస్ ఇన్ టు ద మౌత్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మన నోటి నుంచి ఏది వస్తుంది అనే విషయంపై మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరు కోపంగా ఉన్నప్పుడు వారి నోటి నుండి ఎలాంటి పదాలు వస్తాయి, వారు కంట్రోల్లో కూడా ఉండరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడే మాటలు ఎదుటి వారిని చాలా బాధించేలా ఉంటాయి. వారు పడ్డ కొన్ని మాటలు జీవితాంతం కూడా మర్చిపోలేరు. కాబట్టి హింస నోటితో చేయకుండా ఉండడం చాలా చాలా ముఖ్యం. నోటి ద్వారానే చాలామంది చెడు కర్మను కూడగట్టుకుంటారు. అందుకే పతంజలి మహర్షి గారు అహింసని యమములో ముందు పెట్టారు. మంగళం నిత్య శుభమంగళం.